హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని ఒక కొత్త స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో పిల్లలకి చేసి పెట్టొచ్చండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతోటి గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. తక్కువ కారం తినే వాళ్ళైతే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి పిండి అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం నెయ్యి వేస్తున్నాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి, పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే స్నాక్ రెసిపీ కోసం స్టఫ్ని తయారు చేసుకుందామండి. ముందుగా ఒక బాండీ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు కరివేపాకు తురుము వేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 3 ఆనియన్స్ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ మరీ వేగనవసరం లేదు, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. ఆమ్చూర్ పౌడర్ లేనట్టయితే ఈ మిక్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోని 1 స్పూన్ వరకు శనగపిండిని వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారే వరకు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ అంత పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని మనం పూరీకి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా దానికన్నా కొంచెం మందంగా మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. 2 స్పూన్స్ మిక్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా ఒత్తుకోవాలండి. కొంచెం నెమ్మదిగా అంతా అడ్జస్ట్ అయ్యే విధంగా ఒత్తుకోవాలి, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది ఊడిపోతుంది. ఈ విధంగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా ఎగిన తర్వాత రెండో వైపుకి ఇలాగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులా టర్న్ అయిపోయాయి కాబట్టి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ స్నాక్ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయటన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.